హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవి నేను పెట్టుకుంటాను అని చెప్పాను కదా, ఈరోజు నా ఇంప్లిమెంట్స్ చూపిస్తాను అనమాట. బిఫోర్ వీడియోస్లో నేను చెప్పింది ఇది. లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు ఒక డిజైన్ అయిపోయిన వెంటనే ఎండ్ ఆఫ్ ది డే ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తా అన్నాను కదా, సో ఈరోజు అయితే చేశాను. ఇవి ఈరోజు కంప్లీట్ చేసినవి. దీనికి ప్యాకింగ్ అనేది ఎండ్ ఆఫ్ ది డేలో చేస్తాను అనమాట. ఇది నిన్న చేసినవి ప్యాకింగ్ క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇది మనకి యూఎస్ నుంచి ఆర్డర్ వచ్చిందండి. 75 పీస్ అనేది ఇన్విజిబుల్ చైన్స్ చేసి ఇవ్వమన్నారు రిటర్న్ గిఫ్ట్స్గా అయితే ఫస్ట్ టైం వచ్చింది. ఇంతకుముందు చేసినవంటే మనం ఇక్కడ మేక్ చేసి ఇస్తే వాళ్ళు అక్కడ యూఎస్లో స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అయితే ఇది పర్ల్స్ అండి. పర్ల్స్లో పిచ్చి పర్ల్స్ అయితే కాదు, రియల్ పర్ల్స్ కాదు. అలాగని చెప్పి మంచి క్వాలిటీ పర్ల్స్. ఇది నాకు నియర్ షాప్స్ ఉంటాయి కదా మనకి ఇంటి దగ్గరలో, అలాంటి షాప్స్లో నేను తీసుకున్నాను. నాకు 210 రూపీస్ అనేది ఒక లైన్ పడింది. అండ్ దీంతో నేను మేకింగ్ అనేది చేశాను. పర్సనల్ యూజ్కి తీసుకున్నాను, కానీ మేకింగ్ అయితే చేసేసాను. నేను మేకింగ్ చేసేటప్పుడు అన్నీ ఇలాగా రెడీగా కట్ చేసుకొని పెట్టుకుంటానండి. గేర్ వైర్స్ అవనివ్వండి, గోల్డ్ బాల్స్, పర్ల్స్, లాకెట్స్, లాక్ బీట్స్, దానికి వేయాల్సినవి సంబంధించినవన్నీ కూడా ఐటమ్స్ పెట్టుకుంటాను అనమాట. అయితే ఇందులో నేను మేకింగ్ కూడా చూపిస్తున్నాను. ఇది లాస్ట్ టైం మేకింగ్ కూడా అడిగారు. ఐ థింక్ హర్షిత సోము అడిగినట్టుంది. అండ్ ఇదైతే నేను మేకింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వైరు 18 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఒక లాక్ బీట్ వేసుకుని తర్వాత 12 పీస్ వరకు క్రిస్టల్ 2mm లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత గోల్డ్ బాల్, లాకెట్, మళ్ళీ గోల్డ్ బాల్, 12 క్రిస్టల్ బీట్స్, తర్వాత లాక్ బీట్. ఈ ప్రాసెస్ అయినంత వరకు నేను ఒక విషయం చాలా సీరియస్గా చెప్పాలి అనుకుంటున్నానండి. ఏంటంటే నా వీడియోస్ కింద పర్సనల్గా చాలామంది పెట్టే కామెంట్ ఏంటంటే, రిపీటెడ్గా చూస్తున్నాయి మధ్య, ఈ మెటీరియల్ మీరు ఎక్కడ కొన్నారో చెప్పండి, మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి. లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాము, మేము ఏదైతే వీడియోలో మెటీరియల్స్ చూపిస్తామో అవన్నీ మా దగ్గరే ఉంటాయండి, మేమే సేల్ చేస్తాము. మీరు నాకు ఒకసారి స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్యాట్లాగ్ అనేది షేర్ అవుతుంది. మీరు ఆ క్యాటలాగ్లో చెక్ చేసుకుంటే ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇదేది కాకుండా మేము ఎక్కడ కొన్నామో, మేము ఎక్కడ కొన్నామో మీకు ఫోన్ నెంబర్లు, అడ్రస్లు చెప్పేస్తే మరి మేము ఎందుకు ఈ బిజినెస్ చేయటం? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ట్రిక్స్తో, టిప్స్తో మనమే చెప్పేసి తప్పు చేస్తున్నామేమో అని సమ్టైమ్స్ అనిపిస్తూ ఉంటుందండి. సమ్టైమ్స్ అనిపిస్తుంది అలా ఏం లేదులే, మనం ఇలా చెప్తేనే కదా మన దగ్గర మెటీరియల్ తీసుకుంటారు, ఒకళ్ళొక రూపాయి సంపాదించుకుంటారు అని చెప్పి ఆలోచన వస్తుంది ఒకసారి. సో ఇలా దయచేసి అడగండి. మేమే కాదు, మీకు కావాలంటే వేరే ఏదైనా పేజెస్ ఉంటాయి, చాలా పేజెస్, నేనేమి నా నోట్తో చెప్పక్కర్లేదు, చాలా పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లోకి వెళ్ళి మీరు మెటీరియల్ ఎక్కడ కొంటున్నారో అని అడగండి. అట్లీస్ట్ నేను విజయవాడలో, రాజస్థాన్, హైదరాబాద్, చెన్నైలో కొంటాను అని చెప్పాను. కనీసం వాళ్ళు అది కూడా చెప్పరు. సీరియస్లీ అది కూడా చెప్పరు. ఇవి చూసారా, గేర్ వర్స్ అయిపోయిన తర్వాత నేను వాటిని ఇలాగా కొన్ని మిగిలిపోయిన మెటీరియల్ ఉంటుంది కదా, అవి మిక్స్ చేయకుండా ఇందులో వేసి వాడుకుంటాను. అందులో వేస్తే మనకి ఓపెన్ అవ్వట్లేదు, కానీ కాకపోతే మనం షేక్ చేసామనుకోండి లోపల ఉండే ఐటమ్స్ అనేది మిక్స్ అయిపోతున్నాయి. సో వీటిని నేను ఈ రకంగా యూస్ చేస్తున్నాను అనమాట. అయితే దయచేసి మెటీరియల్ ఎక్కడ కొంటున్నారని అడగండి. మా వాట్సాప్ క్యాటలాగ్స్లో ఉంటాయి, చెక్ చేయండి. లేదంటే పర్సనల్గా వాట్సాప్ చేయండి. మేము మీకు మెటీరియల్ ఎంత ఏంటి అనేది రిప్లై చేస్తాం. అంతేగాని మేము ఎక్కడ కొంటున్నామో మీకే ఇచ్చేస్తే మరి మేము ఎందుకు ఈ బిజినెస్ చేయడం, వేస్ట్ కదా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. లేదు మాకంటే బెటర్గా మీకు ఎవరైనా అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తున్నారంటే దయచేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడగండి. మమ్మల్ని అర్థం చేసుకోండి. టైంపాస్ చేయొద్దురా నాయన అంటే టైంపాస్ చేసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. క్యాటలాగులు పెట్టేస్తారు కానీ పేమెంట్లు చేయడం. ఎవరు పెట్టమన్నారు క్యాటలాగులు? మీకు కొనే ఉద్దేశం లేనప్పుడు క్యాటలాగులు పెట్టడం మానేసేయండి. అంతేగాని అలా చేయటం కరెక్టేనా మీరే చెప్పండి? టైం వేస్ట్, విపరీతమైన టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదో మేము ఖాళీగా ఏడుస్తున్నట్టు. మేమేం ఖాళీగా ఉండట్లేదు. మీరు మీ ఇళ్ళల్లో ఏ పనులు అయితే చేస్తున్నారో అదే పనులు చేసుకుంటూ ఈ పనులన్నీ ఎత్తి పెడుతున్నాం మేము. ఒకవైపు మెటీరియల్ సేల్ చేయటం కానివ్వండి, మేకింగ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మేము చూసుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి.
అండ్ ఇదైతే మిడిల్‌లో మనం 12 క్రిస్టల్ బీడ్స్ వేసాం కదా! సైడ్స్ వచ్చేసరికి 2 మాత్రమే వేశానండి. అలాగే 3 ప్లేసెస్‌లో పెట్టాను. అటు సైడ్ 3, ఇటు సైడ్ 2. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం గ్రీన్ చేశాను. ఇప్పుడైతే మెరూన్ చేశాననమాట. సో ఈ లాకెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ ఆర్డర్ అనేది మనకి ఇందులో కొన్ని ఐటమ్స్ అనేది ఇచ్చారు. ఇది లక్ష్మీ పెండెంట్ ఇదొకటి కదా. సో ఇవి 75 పీసెస్ అనమాట. ఒక్కొక్క డిజైన్లో 25 ఇచ్చారు. ఇది కూడా ఎలా అంటే మనకి ఈ బర్డ్‌ది ఏదైతే ఉందో డిజైను, ఆ బర్డ్ డిజైన్ అనేది 25, మ్యాంగోస్‌లో వచ్చేసరికి గ్రీన్ 25, పింక్ 25 ఇచ్చారనమాట. సో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది అయితే డిజైన్ అనమాట. దీనికి 2 సైడ్స్, బోత్ సైడ్స్ 2 పర్ల్స్ వేసాము. ఈ డిజైన్కి వచ్చేసరికి బోత్ సైడ్స్ 2 గ్రీన్ పీస్ అనేది వేసాను అనమాట. ఇది మ్యాంగోలో గ్రీను అండ్ ఇదైతే రూబీ అనమాట. 2 ఈచ్ 25 పీసు. ఇది పర్సనల్గా కస్టమర్ మనకి తీసుకున్నదనమాట. ఈ ఆర్డర్ అంతా కూడా నేను సాటర్డే నైట్ కంప్లీట్ చేశాను. యాక్చువల్గా మాకు మెటీరియల్ లేదనుకోండి, మెటీరియల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. లాస్ట్ మినిట్లోనే అన్నీ జరుగుతాయి అన్నమాట. బిఫోర్ వీక్ అంతా వేరే బల్క్ ఆర్డర్తో కొంచెం బిజీగా ఉన్నాను కదా. సో దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనిపించింది. అలా అని చెప్పి నేను నా ఫ్యామిలీ టైంని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. సాటర్డే ఆఫ్టర్నూన్ సినిమాకి కూడా వెళ్ళాను. అప్పుడే ఇయర్ రింగ్స్ వేసుకున్నాను అనమాట. సో ఇదొక డిజైన్. ఇది ఆల్రెడీ మనం రిపీట్ చేసిన డిజైనే కాబట్టి నేను ఏమి మేకింగ్స్ అనేది తీయలేదు. ఇదొక డిజైను అండ్ ఇందులోనే పింక్ పర్ల్ కూడా వేసింది చేసాము. అండ్ ఇది మనం సండే మార్నింగ్ అనేది ఆర్టీసీకి వేసామండి. ఇదంతా ప్యాక్ చేసి పెట్టడానికి నాకు ఆల్మోస్ట్ టైం 1 అయింది. మేకింగ్ చేసేసి ప్యాకింగ్స్ వేసేసి కంప్లీట్ ప్యాకింగ్ వేసి చేయటానికి 1 అయింది. ఎగ్జాక్ట్గా టైం చెక్ చేసుకుంటే కనుక నాకు 9 అవర్స్ పట్టింది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు వర్క్ చేసినప్పుడు నేను కౌంట్ చేసుకున్నాను. టోటల్గా నాకు 9 అవర్స్ అయ్యింది. సో ఇలా ప్యాకింగ్ అయితే మిడ్నైటే ప్యాక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఆర్టీసీ కాంప్లెక్స్లో కొరియర్ అనేది వేశాను. సో టైం కూడా చూపిస్తాను చూడండి. 1 గంట వరకు కూర్చొని పనిచేశాను. దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.